సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ కర్మ వీడియోస్. సో కర్మ వీడియోస్లో చంద్రుడితోటి వచ్చే కర్మ ఎలా ఉంటుంది అండ్ ఎందుకు వస్తుంది, ఎలా పే చేయాలి దాన్ని అనేది చూద్దాం. సో చెప్పాను కదా, ఈ వీడియో ఆల్రెడీ లాస్ట్ వీక్ షూట్ చేసిన, బట్ సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల అది ఆడిబుల్గా లేదు, సో అందుకని పెట్టలేదు. ఇంకా ఈరోజు చూద్దాము. సో చంద్రుడితోటి ఎలా వస్తుంది కర్మ అని అంటే, నెంబర్ 1 రీజను చంద్రుడు మంచి స్థానాలలో లేనప్పుడు ఎలా ఇండికేషన్ ఉంటుంది, మంచి స్థానాల్లో లేదు. ఎక్కడ మంచి స్థానాలు కానివేమిటి చంద్రుడికి? యూజువల్గా 6, 12, 6 and 8 అనే 6 and 12 అనేవి బాగా నెగిటివ్. వాటికన్నా కొంచెం నెగిటివిటీ తక్కువ ఉండేది 8th హౌస్. సో అంటే 6, 8, 12 భావాలలో చంద్రుడు ఉన్నప్పుడు మనము చంద్రుడు వలన కొంత పాపకర్మ తెచ్చుకున్నామని అర్థమవుతుంది. అలానే ఎఫ్లిక్షన్స్, మూన్ ఎఫ్లిక్టెడ్. నేను నా వీడియోస్లో 2-3 సార్లు ఇంతకుముందు కూడా చాలాసార్లు యూజ్ చేసిన ఎఫ్లిక్షన్. వాట్ ఈస్ దట్ ఎఫ్లిక్షన్? చంద్రుడు పాపగ్రస్తమైనప్పుడు. పాపగ్రస్తం ఎలా అవుతాడు? శనితో కలిసిన, ఓకే, శని నక్షత్రం మీద ఉన్న, శని నక్షత్రం మీద ఉంటే అది పాపగ్రస్తము కాదు, కానీ కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది. ఓకే, ముఖ్యంగా శనితో కలిసిన, శని చూసిన, రాహుతో కలిసిన, రాహు చూసిన, అండ్ కేతువుతో కలిసిన, కేతు నక్షత్రం మీద ఉన్న. సో యూజువల్గా ఇది కొంతవరకు మనకి పాపకర్మ అనేది మన పాస్ట్ లైఫ్లోంచి తెచ్చుకున్నామని అర్థం. స్థానాలు ఇందాక చెప్పినవి, గ్రహాలు కలిసి ఉంటే ఈ విధంగా. సో అయితే దీన్ని ఏంటి మరి, ఏం చేయడం వల్ల మనకి ఇలాంటి ప్లేస్మెంట్స్ వచ్చాయి, మనం ఏం చేసాము పూర్వ జన్మలలో అని అంటే, తల్లిని, ఆవిడ చూపించే ప్రేమని మనము గౌరవించకపోవడము, తల్లిని సరిగ్గా చూసుకోకపోవడము, అట్లానే చెయ్యాల్సిన, మనకి ఎలా ఉంటాయి మన సంప్రదాయంలో, మన సనాతన సంప్రదాయంలో మనిషి ఉన్నప్పుడు చూడడము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి సంవత్సరము అదే తిథి రోజున వాళ్ళకు సంబంధించిన పితృకార్యాలు, మాతృకార్యాలు చేయడము. సో అటువంటి కార్యక్రమాలు చేయకపోయినా, సో ఈ విధంగా దోషం అనేది వస్తుంది. అలానే ఎవరినైనా మనకి తెలిసి కానీ తెలియక కానీ మనసు బాధ పెట్టిన, అప్పుడు ఆ దోషం తక్కువ, కానీ మనం కూడా బాధపడతాం అనమాట. సో ఎట్లాంటి కర్మ వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుందని అంటే, తల్లి నుంచి రావాల్సిన సపోర్ట్ రావట్లేదు, ఆవిడ మనకి సమ్టైమ్స్ దూరం అవ్వచ్చు, సమ్టైమ్స్ దూరంగా ఉండాల్సి రావచ్చు, అండ్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే దగ్గరగానే ఉన్నా మనం వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోలేకపోవచ్చు. అంటే తల్లి నుంచి రావాల్సినంత సపోర్ట్ కానీ సహకారం కానీ రావట్లేదు అన్నప్పుడు అది మాతృదోషంగాను, చంద్రుడి కర్మ ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో పాపకర్మ ఎక్కువ ఉన్నట్టు. అలా కాకుండా ఆ రిలేషన్ చాలా బాగుండి, బట్ ఎప్పుడు మనసు ఆందోళనగా ఉంటుంది అండ్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, సో ఎమోషనల్లీ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అన్నప్పుడు మనం మనసుతో చేసిన తప్పులు, సో అవతల వాళ్ళని బాధ పెట్టడము, మానసికంగా మనకు తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే కర్మ అనేది తెలిసి చేస్తే వచ్చేది కాదు, మనం తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ వల్ల అవ్వచ్చు, చేయాల్సినవి చేయనప్పుడు ఇటువంటి కర్మలు అనేవి ఏర్పడతాయి. అవి ఏదో ఒక లైఫ్లో మనము అనుభవించక తప్పదు. సో దీనికన్నా ముందు జన్మలోనే మనం చేసామంటే కాదు, ఓ 10 జన్మల ముందు చేసి ఉండొచ్చు. సో మనిషి రూపంలో ఎత్తిన జన్మలో మనం ఏవైతే నెగిటివ్స్ చేస్తామో అవి పాపకర్మ రూపంలో మనం ఏదో ఒక జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ మూన్ ప్లేస్మెంట్ బాగాలేకపోతే ఈ జన్మలో ఇటువంటి చంద్రుడి స్థానము, చంద్రుడు కలయిక ఉండి మనకి ఇబ్బందులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చెయ్యాలి? సో మాతృదోష నివారణ. సో మాతృదోష నివారణ పూజ చేయించుకోవడము నెంబర్ 1. ఎందుకంటే ఇది వంశానికి వచ్చేది. సో పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి, పిల్లల నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే కర్మలు అనమాట. ఎస్పెషల్లీ పితృదోషం, మాతృదోషం. అందులో ఇప్పుడు చెప్పేది మాతృదోషం. అండ్ దానితో పాటుగా తల్లిని కానీ, తల్లి స్థానంలో ఉన్న వాళ్ళని కానీ గౌరవించడం, మీ బాధ్యతను వదిలిపెట్టకుండా చూసుకోవడం, అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు మీకు ఓపిక ఉన్నంత వరకు చేయగలగడం. సో ఈ విధంగా ఏంటంటే మనము చంద్రుడి నుంచి వచ్చే కర్మని కొంతవరకు మదర్లీ కేరింగ్ తోటి, సో మీకు అవకాశం ఉన్నప్పుడు, అది అబ్బాయిలైనా అబ్బాయిలైనా, ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే తల్లిలా బిహేవ్ చేయాలని కాదు, మీరు అబ్బాయిలు అయినా కూడా మీకు ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటే మీరు ఆ మదర్లీ ఇది ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ కానీ, షేరింగ్ కానీ, కేరింగ్ కానీ అటువంటివి మిగిలిన వాళ్ళకి చూపించినప్పుడు యూజువల్గా, అంటే మీ రిలేషన్స్లో కానీ మీతో ఉన్న వాళ్ళతో కానీ ఆదరించడం అంటారు చూసారు మన పెద్దవాళ్ళు. సో ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి పెట్టాలి, చూడాలి అని. సో ఇటువంటివి చేయడం ద్వారా ఏమవుతుందంటే యూజువల్గా
ఇటువంటి కర్మని పోగొట్టుకోవచ్చు. అండ్ ఇంకొక విషయము, మాతృదోషముతోటి వచ్చే ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే అన్నీ ఉన్నా సరిగ్గా భోజనం చేయలేకపోవడం. కొంతమందికి చూడండి చాలా మంచి ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో ఉంటుంది, అలానే బాగా సంపాదిస్తారు, కానీ గట్టిగా భోజనం కూడా చేయలేరు. ఎందుకు? బికాజ్ వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు ఉండాల్సిన విధానం కావచ్చు, ఆ వెయిట్ పెరగకుండా ఉండడం కావచ్చు, లేదు కొంతవరకు ఈ తినడానికి టైం కుదరకపోవడము. అంటే మనము అన్నీ ఉన్నా కూడాను సరిగ్గా తిండి కూడా తినలేకపోతున్నాం అని అంటే ఈ దోషం ఉన్నట్టు లెక్క అనమాట. సో కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినవి ఎవరికైనా ఇలాగ భోజనం విషయంలో లేక ఇబ్బంది పడుతున్నా, ఉండి ఇబ్బంది పెడుతున్నా, ఉండి కనుక ఇబ్బంది పడుతుంటే అన్నీ ఉండి కూడా మీరు కొంతవరకు షేర్ చేసుకోండి. సో ఎప్పుడైనా అన్నదానాలు చేయడము, లేదా ఎక్కడైనా గుళ్ళల్లో అన్నదానాలు చేస్తున్నప్పుడు, ఎందుకంటే చంద్రుడు అంటే తల్లిలాగా పెట్టడం, తిండి పెట్టడం, అన్నం పెట్టడం అని అర్థం. సో కాబట్టి గుళ్ళల్లో ఎప్పుడైనా అన్నదానాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఎందుకు మన గణేష్ చతుర్థి వస్తుంది, సో అన్నిట్లోనూ అన్ని మండపాల్లోనూ అన్నదానాలు చేస్తారు. చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పేదవాళ్ళకి చేయడం, సో ఎక్కడున్నా వాళ్ళకి చేయడం, వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయడము, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఈ దోషాల వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకోగలం. అంటే దోషము ఉన్నప్పటికీ మనం చేసే కార్యక్రమాల వలన మనకు ఆ ఎఫెక్ట్ అంటదనమాట ఎక్కువ. అలా ఎలా చెప్తారండి అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు సమ్మరు చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయనుకోండి, మీరు మంచి ఏసీ ఇంట్లో ఉంటే ఆ ఎఫెక్ట్ మీకు పెద్దగా తెలియదు, సాయంత్రం పూట వెళ్తారు వస్తారు. అలానే దోషాలు ఉన్నా కూడాను వాటి మనం చేసే కర్మ పే చేయడం కారణంగా వాటి నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ని చాలా మటుకు తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ జనరేషన్స్కి ఇటువంటివి కంటిన్యూ అవ్వకుండా మనము చేసే మాతృదోష నివారణ అండ్ మిగిలిన కార్యక్రమాలు ఇప్పుడు నేను ఏదో చెప్పాను వాటి వలన ఆ దోషాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్లకుండా మనము ఆపగలుగుతాం. సో కాబట్టి ఎవరికైనా సరే చంద్రుడు ఉన్న స్థానాల నుంచి కానీ, అలాగే ఇంకొక కాంబినేషన్ ఏంటంటే చంద్రుడు లైక్ 6th లార్డ్తో కలిసి ఉన్నా అప్పుడు కూడా కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, దోషం అనేది ఉంటుంది. సో ఇటువంటి దోషాలు మీరు మీ లైఫ్లో చూస్తున్నట్టయితే కంపల్సరీ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని పాటించండి. చిన్న రెమెడీ అంటే అన్నదానము, ఒకరికి అన్నం పెట్టడం దగ్గర నుంచి మాతృదోష నివారణ లేదా తల్లిలాగా వేరే వాళ్ళని ఆదరించడం వరకు ఏది చేయగలిగితే అది చేయడం అనేది మంచిది. ఈ విధంగా మీరు చంద్రుడికి సంబంధించిన కర్మలని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందులో ఇంకొకటి ఏంటంటే ఆవులకి గోసేవ కూడా, యూజువల్గా పాలిచ్చే జంతువులకి కొంత తిండి పెట్టడం, సేవ చేయడం, ఇవి కూడా కొంతవరకు దోషాన్ని తగ్గిస్తాయి. సో మీరు ఏది చేయగలుగుతారో వాటిని చేసి ఈ చంద్రుడి నుంచి వచ్చిన కర్మ నుంచి వచ్చే దోషాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఓకే గైస్, అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు చెప్పాలి కన్సల్టేషన్ గురించి. సో మీరు మీ దోషాలు ఎలా ఉన్నాయి, మీరు మానసికంగా బాధపడుతున్నారా, లేదా ఇంకొక వేరే శాపాల కారణంగా సరైన రిజల్ట్ రావట్లేదా, ఉద్యోగ అవకాశాలు రావట్లేదా, మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోండి. అలానే గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు మీరు నా ఫోటో, నా వీడియోస్ ఉన్న వెబ్సైట్ నుంచి నా ఫోటో ఉండి మా అఫీషియల్ నంబరు, ఆఫీస్ నెంబరు ఏదైతే యూట్యూబ్లో డిస్ప్లే అవుతుందో అది ఉన్నది మాత్రమే చూడండి. అట్లానే నేను కంపల్సరీ అంటే నా ఫోటో, నా వీడియోస్ లింకప్ అయి ఉన్నవి ఆ సైట్స్లో నుంచి మాత్రమే మీరు కన్సల్టేషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకనంటే మనకి ఆ మధ్యన మనం బెంగళూరులో ఒకటి ఎవరో మన వైపు ఓపెన్ చేసుకున్నారని విన్నాం, ఆ తర్వాత చెన్నైలో చేసుకున్నారని విన్నాం. సో ఇలాగా ఎంఎస్ఐ ఆస్ట్రాలజీకి వేరే స్టేట్స్లో బ్రాంచెస్ లేవు, ఒక్క హైదరాబాద్లో మాత్రమే ఉన్నది. అండ్ పర్సనల్గా కలిసేది కూడా హైదరాబాద్లో మాత్రమే. కాబట్టి మీరు వేరే సిటీస్లో ఉన్న వాటిని మనది అనుకోవద్దు. మేము లీగల్ టీము దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. బట్ మీకు ఏంటంటే మీరు నా క్లయింట్స్గా డైరెక్ట్గా నన్నే రీచ్ అవ్వాలి తప్ప మధ్యలో ఇట్లా మోసపోకూడదు. కాబట్టి నేను ప్రతి వీడియోలోనూ చెప్పాలని డిసైడ్ చేసుకున్నాను. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అండ్ వన్ మోర్, కొంచెం అనౌన్స్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి బట్ స్టిల్ మీకు రీచ్ అవ్వడం కోసమే 3rd బ్యాచ్ స్టార్ట్ అయింది. కాబట్టి మీకు క్లాసెస్ నవంబర్లో ఉంటాయి. ఈ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు 3rd బ్యాచ్కు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు నేర్చుకోవడం ద్వారా మీ చార్ట్ మీరే కాదు, మీ ఇంట్లో వాళ్ళందరివి నెక్స్ట్ మీరు ఒక మంచి ఆస్ట్రాలజర్ అవ్వచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.